లాస్ట్ సెప్టెంబర్ 3 హైకోర్టు రిట్ పిటిషన్ లో ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో ఎలాంటి ప్రొవిజన్స్ అయితే ఫాలో అయ్యారో దాన్ని ఫాలో అవ్వమని చెప్పారన్న. ఎట్లా ప్రాబ్లం వస్తుంది కాదన్నా, ఎట్లా ప్రాబ్లం వస్తుంది? నేనేమన్నా వెపన్స్ పట్టుకొని పోతున్నానా లేదంటే యుద్ధానికి పోతున్నానన్నా? కాదు కదా. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మీ ఇష్యూ అన్నా, మీ బాధ్యత అన్నా. బాధ్యత ప్రకారం ఏంటంటే ముందే మేము చెప్తాం సార్ మీకు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చూపించి నన్ను అడ్డుకోవడం కరెక్ట్ కాదు అన్న, కరెక్ట్ కాదన్న. ఆయన ఇంటి దగ్గర వెళ్ళి అదే డివిజన్ లో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజిట్ చేశారు కదన్నా, మరి ఆయనకి రాలేదా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం? లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇప్పుడు ఒక 1000 మంది రైతులు 1000 మంది మత్స్యకారులు ఉన్న చోట లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రొటెక్ట్ అయినట్లయితే మరి ముఖ్యమంత్రి గారు 1,00,000 మందితో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదన్నా? అన్న, నేను లీగల్ గానే వెళ్తున్నాను, ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయలేదు. లేదంటే నేను లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పాటు చేస్తామని, ఇక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద నాశనం చేస్తారని, ఇక్కడ ఉన్నటువంటి జీవన ఉపాధిని మొత్తం దెబ్బతీస్తారని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తే దానికి వ్యతిరేకంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. గత 10వ తేదీన ఇక్కడికి బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు మా అందరూ కూడా మద్దతు తెలియజేయడానికి ఇక్కడ రావడం జరుగుతున్న నేపథ్యంలో రాజమండ్రిలో ఆయన్ని నిర్బంధించి ఇక్కడ మీరు పోయేదానికి అవకాశం లేదని చెప్పేసి ఆయన నిర్బంధించారు. ఆ సందర్భంలో మీరు కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే కానీ రాజీపేట పోవడానికి అవకాశం లేదని అంటే ఆయన కూడా పర్మిషన్ తెచ్చుకొని ఈరోజు రాజీపేట రావడానికి సిద్ధం అవుతూ ఉన్నారు. ఆయన వస్తున్నటువంటి శుభ సందర్భంలో బాధాకరమైనటువంటి విషయం అయినప్పుడు కూడా ఆయన రావడం చాలా ఆనందకరమైన విషయం. ఈ సందర్భంగా ఇక్కడ వంట వార్పు కార్యక్రమం ఇక్కడే నిర్వహించాం. పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా జరుగుతూ ఉంది. ఈ బోడే రామచంద్ర యాదవ్ గారు ఇక్కడికి వచ్చి మా అందరూ కూడా మద్దతుగా నిలిస్తే ఈ ఉద్యమానికి మరే చేదోడు వాదోడుగా ఉంటుందని మేము అందరూ కూడా అనుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క సందర్భాన్ని మేము ఏ విధంగా తీసుకున్నామంటే స్వాతంత్ర ఉద్యమానికి ఏ విధంగా అయితే ప్రజలందరినీ కూడా సమీకరించారో, ప్రజలందరినీ కూడా ఒక దగ్గర చేరారో, ఏ రైతులో ఉద్యమం జరిగిందో దానికి కంటే ఎక్కువ రీతిలో ఈరోజు ఉద్యమం జరగడానికి బోడే రామచంద్ర యాదవ్ గారు రాక మాకందరూ కూడా అంత ఆనందకరంగా ఉంది. ఈరోజు బోడే రామచంద్ర గారు రాకనే ఎటువంటి ప్రసక్తిలో ఉన్న పోలీసులు కానీ వ్యవస్థ కానీ ఎవరు కూడా ఆపలేరు. మీరు ఆపాలని చూస్తే ఇక్కడ జరిగేటువంటి ఉద్యమం మరింత ఉద్రిక్తం చేసి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రామచంద్రయ్య గారు వస్తున్నారని మేము ఎంతో వంటలో ఇవన్నీ తయారు చేస్తున్నాం. తయారు చేసి స్టేజీలోకి పెట్టుకున్నాం. మాకు ఎంతో మద్దతు ఇస్తాడు, మాకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన వచ్చినని మేము ఎంతో ఆశగా ఉన్నాం. మా ఊరు ప్రజలలో ఆశగా ఉన్నారు. మా ఊరితో పడి అలాగా 5 గ్రామాల ప్రజలు కూడా ఆశగా ఉన్నాం. మాకు బలగట్టాకు వద్దని మేము చెప్పుకుంటున్నాం. మేము వచ్చిన అధికారులతో మేము చెప్పుకుంటూ ఉంటే పోలీసు వారు మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు. పోలీసు వారు ఎట్టి పరిస్థితిలో మాకు మద్దతు ఇచ్చిన వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా మాకు మద్దతు ఇచ్చిన వ్యక్తిని ఎటు మా బాధలో చల్లారితారని మేము రామచంద్రయ్య వస్తున్నాడు మేము ఎంతో ఆశగా ఉన్నాం. వంటలు తయారు చేసుకుంటున్నాం, స్టేజీ కట్టుకుంటున్నాం, ఎంతో ఆనందంగా ఉన్నాం. మాకు ఎంతో మద్దతు ఇస్తాడు. ఈ బల్క్ స్టాక్ కంపెనీ ఆగుతుందని మేము ఎంతో ఆనందంగా ఆశపడి ఉన్నాం. మేము అలాగని ఎవరిని అడ్డకుండా పోలీసు వారు మాకు సహకరించాలా, హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా మాకు సహకరించాలా, మాకు మద్దతు ఇవ్వాలా. అలాగని మత్స్యకారులకి నమ్మించి ఓటు వేసుకునేందుకు ఎంతో మేలు చేస్తుంది మా అనిత మేడం గారని మేము ఎంతో ఆశపడి ఉన్నాం. అలాగని బాబు చంద్రబాబు నాయుడు కూడా మత్స్యకారులు ఉంటే నేను ఉన్నానని చెప్పడం జరిగింది. మత్స్యకారులు ఎక్కడున్నా నా ప్యాను, నా కుడిపక్క, నా గుండెకాయ అన్నాడు. బాబు నుంచి ఎంతో ఇయ్యాలకి కూడా మాట చేరకంట ఎంతో ఆనందంగా మేము చూసుకుంటున్నాం. మాకు ఈ బలకంట కట్టకంట ఆనందంగా ఏరే కంపెనీలు ఏది కట్టుకున్నా ఉపయోగిస్తాం, కానీ మా మత్స్యకారుల జీవితాలు పొట్టకొట్టొద్దు. అలాగే వచ్చిన ఎట్రో వాళ్ళే అనేక రకాలతో మా ఆడబిడ్డలు బాధలు పడుతున్నారు. పిల్లలు పుట్టకంట కిడ్నీ లేతోది, గుండె జబ్బులతోటి, క్యాన్సర్తోటి బాధపడుతున్నారు ఎట్రో వాళ్ళే. అలాగని మాకు బల్క్ స్టాక్ వద్దని మేము ఎంతో ఆనందంగా బాబు చంద్రబాబు నాయుడునా తినేవి, హోమ్ మినిస్టర్ అనిత మేడంనా తినేవి, అలాగని ఎస్సీ గారినా తినేవి, డిఎస్పీ గారినా తినేవి, పవన్ కళ్యాణ్ గారిని తినేవి, అలాగా ఆయన రామచంద్రయ్య తినేవి. అందరినీ మేము కోరుకుంటున్నాం. ఎంతో ఆశగా మేము ఎంతో మత్స్యకారులు ఎంతో ఆనందంగా ఉన్నాం. మాకు బల్క్ స్టాక్ కంపెనీ వద్దని మరీ ఆనందంగా
సెలవు తీసుకుంటున్నాం. మండలం రాజీపేట గ్రామంలో గత 30 రోజులుగా ఈ ధర్నా కొనసాగుతున్న సంగతి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. అయితే పోయిన ఆదివారం బోడే రామచంద్ర యాదవ్ గారు మా ధర్నాను మద్దతిస్తూ రావడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డగించి మీకు పర్మిషన్ లేదని వెనక్కి తిరిగి పంపించడం జరిగింది. దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఈరోజు వస్తారన్నట్టుగా పిలుపునిచ్చారు. అయితే ఆ కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా పోలీసు వారు దాన్ని మా ఊర్లో చాలా సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని ఆయన అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఆయన వస్తానైనా మాకు ఖచ్చితంగా మాట ఇవ్వడం అయితే జరిగింది. ఆయన వస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే మా బోటు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మేము మరింత ఉద్యమం ముందుకు తీసుకెళ్తామేమో. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళకుండా అడ్డగించాలనే ప్రయత్నంలో ప్రభుత్వం మమ్మల్ని చూస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లోని మాకు మద్దతు ఇచ్చే వాళ్ళని మీరు మా గ్రామం రానివ్వకపోయినా ఈ ధర్నా అనేది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడు వెనకడిగేసే ప్రయత్నం అయితే మా రాజీపేట గ్రామం కానీ మత్స్యకార గ్రామాలు కానీ ఏవి చూడట్లేదు. ఎప్పుడు ముందుకు కొనసాగాలనే ప్రయత్నంతోనే ఈ బల్క్ డ్రగ్ని ఖచ్చితంగా ఆపాలనే ప్రయత్నంతోనే మేము చూస్తున్నాం. మా బోటు వాళ్ళకి సహాయం అందించడానికి వాళ్ళందరూ మాకు వస్తూ ఉంటే అడ్డగించే ప్రయత్నం ప్రభుత్వం చేయడం ఎంతవరకు సభని ఈ సభాముఖంగా మేము ప్రశ్నిస్తున్నామండి. కోర్టు పర్మిషన్ తెచ్చుకున్నా సరే రానివ్వకపోతే ఇక ప్రభుత్వాలు ఎవరి మాట వింటాయి? చట్టాలను కాదని న్యాయాన్ని కాదని మీరు అతిథులుగా మీరు రాజకీయ నాయకులు చేస్తూ ఉంటే ఇంకా మేము ఎవరిని ఆశ్రయించాలి? ప్రజలనే వారు పోలీసులను ఆశ్రయిస్తాం, లేదంటే కోర్టును ఆశ్రయిస్తాం. చట్టం మొత్తం రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. న్యాయం కూడా వెళ్ళిపోతుందా? న్యాయం చెప్తుంది ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళండి, వాళ్ళకి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి న్యాయకోర్టులో మాకు ఆయనకు పర్మిషన్ ఇస్తే వీళ్ళు ఇష్టారీతిగా ఎస్పీ గారు అంటారు రాజీపేటలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయి, అక్కడికి వెళ్తే మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్తారంట. రాజీపేటలో ఇప్పుడు వరకు ఏ విధమైన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందనేది ఆ ఎస్పీ గారు మాకు తెలియజేయాలి. అదేవిధంగా వచ్చే వ్యక్తిని మేము ఆహ్వానిస్తున్నాము అంటే మాకు మద్దతు తెలపడానికి వచ్చే వ్యక్తిని మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తాము. ఆయన మీరు అడ్డగించే ప్రయత్నం చేస్తే ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయలేదు, లేదంటే నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం బ్రేక్ చేయడం కోసం లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేసే విషయంలో పోలీస్ కి యాంటిసిపేషన్ ఉంటుంది సార్. దాని ప్రకారంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రొటెక్ట్ చేయండి అన్న. ఇప్పుడు ప్రొటెక్ట్ చేయడానికే కదా మీరున్నది. నా వర్గీకి సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ని మీరు ఒబే చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ తీసుకోమన్నారు. సార్ ఏమో మిమ్మల్ని వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి దయచేసి రావద్దని చెప్పారు సార్. డెసిషన్ తీసుకోమన్నారు. గతంలో లాస్ట్ సెప్టెంబర్ 3 హైకోర్టు రిట్ పిటిషన్ లో ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో, ఎలాంటి ప్రొవిజన్స్ అయితే ఫాలో అయ్యారో దాన్ని ఫాలో అవ్వమని చెప్పారన్న. వెరీ క్లియర్ సార్. ఎస్పీ సార్ కి డైరెక్షన్ తీసుకోమని డైరెక్షన్ మీకు ఏమన్నట్టు చెప్పారు సార్. డైరెక్షన్ రిజెక్ట్ చేయమని చెప్పలేదన్న. వస్తే ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఎట్లా ప్రాబ్లం వస్తుంది చెప్పండి. ఎట్లా ప్రాబ్లం వస్తుంది కాదన్నా, ఎట్లా ప్రాబ్లం వస్తుంది? నేనేమన్నా వెపన్స్ పట్టుకొని పోతున్నానా, లేదంటే యుద్ధానికి పోతున్నానన్నా? కాదు కదా. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మీ ఇష్యూ అన్న, మీ బాధ్యత అన్న. బాధ్యత ప్రకారం ఏంటంటే ముందే మేము చెప్తాం సార్ మీకు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చూపించి నన్ను అడ్డుకోవడం కరెక్ట్ కాదు అన్న, కరెక్ట్ కాదన్న. ఆయన ఇంటి దగ్గర వెళ్ళి ఆపచ్చు కదా. ఇప్పుడు అదే డివిజన్ లో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజిట్ చేశారు కదన్నా, మరి ఆయనకి రాలేదా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇప్పుడు ఒక 1000 మంది రైతులు, 1000 మంది మత్స్యకారులు ఉన్న చోట లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రొటెక్ట్ చేయనట్లయితే, మరి ముఖ్యమంత్రి గారు 1,00,000 మందితో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదన్నా? అన్న, నేను లీగల్ గానే వెళ్తున్నాను, ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయలేదు, లేదంటే నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పాటు చేస్తామని, ఇక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద నాశనం చేస్తారని, ఇక్కడ ఉన్నటువంటి జీవన ఉపాధిని మొత్తం దెబ్బతీస్తారని చెప్పి నేపథ్యంలో ఇక్కడ బల్క్ డ్రగ్ వ్యాపారికి ఏర్పాటు చేస్తే దానికి వ్యతిరేకంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. గత 10వ తేదీన ఇక్కడికి బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు మా అందరూ కూడా మద్దతు తెలియజేయడానికి ఇక్కడ రావడం జరుగుతున్న నేపథ్యంలో రాజమండ్రిలో ఆయన్ని నిర్బంధించి ఇక్కడ మీరు పోయేదానికి అవకాశం లేదని చెప్పేసి ఆయన నిర్బంధించారు. ఆ సందర్భంలో మీరు కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే కానీ రాజీపేట పోవడానికి అవకాశం లేదని అంటే ఆయన కూడా పర్మిషన్ తెచ్చుకొని ఈరోజు రాజీపేట రావడానికి సిద్ధం అవుతూ ఉన్నారు. ఆయన వస్తున్నటువంటి శుభ సందర్భంలో బాధాకరమైనటువంటి విషయం అయినప్పుడు కూడా ఆయన రావడం చాలా ఆనందకరమైన విషయం. ఈ సందర్భంగా ఇక్కడ వంట వార్పు కార్యక్రమం ఇక్కడే నిర్వహించాం. పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా జరుగుతూ ఉంది. ఈ బోడే రామచంద్ర యాదవ్ గారు ఇక్కడికి వచ్చి మా అందరికి కూడా మద్దతుగా నిలిస్తే ఈ ఉద్యమానికి మరే
ఏదోడు వాదోడుగా ఉంటుందని మేము అందరూ కూడా అనుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క సందర్భాన్ని మేము ఏ విధంగా తీసుకున్నామంటే స్వాతంత్ర ఉద్యమానికి ఏ విధంగా అయితే ప్రజలందరినీ కూడా సమీకరించారో, ప్రజలందరినీ కూడా ఒక దగ్గర చేరారో, ఏ రైతులో ఉద్యమం జరిగిందో దానికి కంటే ఎక్కువ రీతిలో ఈరోజు ఉద్యమం జరగడానికి బోడే రామచంద్ర యాదవ్ గారు రాక మాకందరూ కూడా అంత ఆనందకరంగా ఉంది. ఈరోజు బోడే రామచంద్ర గారు రాకనే ఎటువంటి ప్రసక్తిలో ఉన్న పోలీసులు కానీ వ్యవస్థ కానీ ఎవరు కూడా ఆపలేరు. మీరు ఆపాలని చూస్తే ఇక్కడ జరిగేటువంటి ఉద్యమం మరింత ఉద్రిక్తం చేసి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రామచంద్రయ్య గారు వస్తున్నారని మేము ఎంతో వంటలో ఇవన్నీ తయారు చేసి స్టేజీలోకి పెట్టుకున్నాం. మాకు ఎంతో మద్దతు ఇస్తాడు, మాకు ఎంతో మేలు జరుగుతుంది అని ఆయన వచ్చినని మేము ఎంతో ఆశగా ఉన్నాం. మా ఊరి ప్రజలలో ఆశగా ఉన్నారు. మా ఊరితో పడి అలాగా 5 గ్రామాల ప్రజలు కూడా ఆశగా ఉన్నాం. మాకు బలగట్టాకు వద్దని మేము చెప్పుకుంటున్నాం. మేము వచ్చిన అధికారులతో మేము చెప్పుకుంటూ ఉంటే పోలీసు వారు మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు. పోలీసు వారు ఎట్టి పరిస్థితిలో మాకు మద్దతు ఇచ్చిన వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా మాకు మద్దతు ఇచ్చిన వ్యక్తిని ఎటు మా బాధలో చల్లారితారని మేము రామచంద్రయ్య వస్తున్నాడు మేము ఎంతో ఆశగా ఉన్నాం. వంటలు తయారు చేసుకుంటున్నాం, టేజీ కట్టుకుంటున్నాం, ఎంతో ఆనందంగా ఉన్నాం. మాకు ఎంతో మద్దతు ఇస్తాడు. ఈ బర్గస్టాక్ కంపెనీ ఆగుతుందని మేము ఎంతో ఆనందంగా ఆశపడి ఉన్నాం. మేము అలాగని ఎవరిని అడ్డకుండా పోలీసు వారు మాకు సహకరించాలా, హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా మాకు సహకరించాలా, మాకు మద్దతు ఇవ్వాలా. అలాగని మత్స్యకారులకి నమ్మించి ఓటు వేసుకునేందుకు ఎంతో మేలు చేస్తుంది మా అనిత మేడం గారని మేము ఎంతో ఆశపడి ఉన్నాం. అలాగని బాబు చంద్రబాబు నాయుడు కూడా మత్స్యకారులు ఉంటే నేను ఉన్నానని చెప్పడం జరిగింది. మత్స్యకారులు ఎక్కడున్నా నా పేను, నా కుడిపక్క, నా గుండెకాయ అన్నాడు. బాబు నుంచి ఎంతో ఇయ్యాలకి కూడా మాట చేరకంట ఎంతో ఆనందంగా మేము చూసుకుంటున్నాం. మాకు ఈ బలకంట కట్టకంట ఆనందంగా ఏరే కంపెనీలు ఏది కట్టుకున్నా ఉపయోగిస్తాం, కానీ మా మత్స్యకారుల జీవితాలు పట్టుకొట్టొద్దు. అలాగే వచ్చిన ఎట్రో వల్లే అనేక రకాలతో మా ఆడబిడ్డలు బాధలు పడుతున్నారు. పిల్లలు పుట్టకంట కిడ్నీ లేకపోతే, గుండె జబ్బులతోటి, క్యాన్సర్తోటి బాధపడుతున్నారు ఎట్రో వల్లే. అలాగని మాకు బలగస్టాక్ వద్దని మేము ఎంతో ఆనందంగా బాబు చంద్రబాబు నాయుడునా తినేవి, హోమ్ మినిస్టర్ అనిత మేడంనా తినేవి, అలాగని ఎస్సీ గారినా తినేవి, డిఎస్పీ గారినా తినేవి, పవన్ కళ్యాణ్ గారినా తినేవి, అలాగా ఆయన రామచంద్రయ్యనే తినేవి. అందరినీ మేము కోరుకుంటున్నాం. ఎంతో ఆశగా మేము ఎంతో మత్స్యకారులు ఎంతో ఆనందంగా ఉన్నాం. మాకు బలగస్టాక్ కంపెనీ వద్దని మరీ ఆనందంగా సెలవు తీసుకుంటున్నాం. మండలం రాజీపేట గ్రామంలో గత 30 రోజులుగా ఈ ధర్నా కొనసాగుతున్న సంగతి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. అయితే పోయిన ఆదివారం బోడే రామచంద్ర యాదవ్ గారు మాకు మా ధర్నాను మద్దతిస్తూ రావడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డగించి మీకు పర్మిషన్ లేదని వెనక్కి తిరిగి పంపించడం జరిగింది. దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఈరోజు వస్తారన్నట్టుగా పిలుపునిచ్చారు. అయితే ఆ కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పటికి కూడా పోలీసు వారు దాన్ని మా ఊర్లో చాలా సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని ఆయన అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికి కూడా ఆయన వస్తానైనా మాకు ఖచ్చితంగా మాట ఇవ్వడం అయితే జరిగింది. ఆయన వస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే మా బోటు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మేము మరింత ఉద్యమం ముందుకు తీసుకెళ్తామేమో. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళకుండా అడ్డగించాలనే ప్రయత్నంలో ప్రభుత్వం మమ్మల్ని చూస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లోనే మాకు మద్దతు ఇచ్చే వాళ్ళని మీరు మా గ్రామం రానివ్వకపోయినా ఈ ధర్నా అనేది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడు వెనకడిగేసే ప్రయత్నం అయితే మా రాజీపేట గ్రామం కానీ మత్స్యకార గ్రామాలు కానీ ఏవి చూడట్లేదు. ఎప్పుడు ముందుకు కొనసాగాలనే ప్రయత్నంతోనే ఈ బల్క్ ట్యాక్ని ఖచ్చితంగా ఆపాలనే ప్రయత్నంతోనే మేము చూస్తున్నాం. మా బోటు వాళ్ళకి సహాయం అందించడానికి వాళ్ళందరూ మాకు వస్తూ ఉంటే అడ్డగించే ప్రయత్నం ప్రభుత్వం చేయడం ఎంతవరకు సభని ఈ సభాముఖంగా మేము ప్రశ్నిస్తున్నామండి. కోర్టు పర్మిషన్ తెచ్చుకున్నా సరే రానివ్వకపోతే ఇక ప్రభుత్వాలు ఎవరి మాట వింటాయి? చట్టాలను కాదని, న్యాయాన్ని కాదని మీరు అతిథులుగా మీరు రాజకీయ నాయకులు చేస్తూ ఉంటే ఇంకా మేము ఎవరిని ఆశ్రయించాలి? ప్రజలని వారు పోలీసులను ఆశ్రయిస్తాం, లేదంటే కోర్టును ఆశ్రయిస్తాం. చట్టం మొత్తం రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. న్యాయం కూడా వెళ్ళిపోతుందా? న్యాయం చెప్తుంది ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళండి, వాళ్ళకి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి న్యాయకోర్టులో మాకు ఆయనకు పర్మిషన్ ఇస్తే వీళ్ళు ఇష్టారీతిగా ఎస్పీ గారు అంటారు రాజీపేటలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయి, అక్కడికి వెళ్తే మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్తారంట. రాజీపేటలో ఇప్పుడు వరకు ఏ విధమైన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందనేది ఆ ఎస్పీ గారు మాకు తెలియజేయాలి. అదేవిధంగా వచ్చే వ్యక్తిని మేము ఆహ్వానిస్తున్నాము అంటే మాకు మద్దతు తెలపడానికి వచ్చే వ్యక్తిని మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తాము. ఆయన మీరు అడ్డగించే ప్రయత్నం చేస్తే ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయలేదు, లేదంటే నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం బ్రేక్ చేయడం కోసం ఇంకోట కాదు. లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేసే విషయంలో
పోలీస్ కి యాంటిసిపేషన్ ఉంటుంది సార్. దాని ప్రకారంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రొటెక్ట్ చేయండి అన్న. ఇప్పుడు ప్రొటెక్ట్ చేయడానికే కదా మీరున్నది. డ్యూటీ బౌండ్ సార్. నా దీనికి సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ని మీరు ఒబే చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ తీసుకోమన్నారు. సార్ ఏమో మిమ్మల్ని వస్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి దయచేసి రావద్దని చెప్పారు సార్. డెసిషన్ తీసుకోమన్నారు. గతంలో లాస్ట్ సెప్టెంబర్ 3 హైకోర్టు రిట్ పిటిషన్ లో ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో, ఎలాంటి ప్రొవిజన్స్ అయితే ఫాలో అయ్యారో దాన్ని ఫాలో అవ్వమని చెప్పారన్న. వెరీ క్లియర్ సార్. ఎస్పీ సార్ కి డైరెక్షన్ తీసుకోమని డైరెక్షన్ మీకు ఏమన్నట్టు చెప్పారు సార్. డైరెక్షన్ రిజెక్ట్ చేయమని చెప్పలేదన్న. సార్ ఏంటంటే కోర్టు ఫాలో అవుతున్నారన్న. డెసిషన్ అనేది తీసుకున్నారు సార్. అక్కడికి వస్తే ప్రాబ్లం వస్తుంది కాబట్టి రావద్దని చెప్పేసి నోటీస్ ఎట్లా ప్రాబ్లం వస్తుంది చెప్పండి అన్న. ఎట్లా ప్రాబ్లం వస్తుంది కాదన్నా, ఎట్లా ప్రాబ్లం వస్తుంది? అదే సార్. నేనేమన్నా వెపన్స్ పట్టుకొని పోతున్నానా లేదంటే యుద్ధానికి పోతున్నానన్నా? కాదు కదా. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం మీ ఇష్యూ అన్న, మీ బాధ్యత అన్న. బాధ్యత ప్రకారం ఏంటంటే ముందే మేము చెప్తాం సార్ మీకు. ఇది కరెక్ట్ కాదన్న. ఇది కరెక్ట్ కాదు. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం చూపించి నన్ను అడ్డుకోవడం కరెక్ట్ కాదు అన్న. కరెక్ట్ కాదన్న. ఆయన ఇంటి దగ్గర వెళ్ళి ఆపచ్చు కదా. ఇప్పుడు అదే డివిజన్ లో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజిట్ చేశారు కదన్నా. మరి ఆయనకి రాలేదా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం? లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇప్పుడు ఒక 1000 మంది రైతులు, 1000 మంది మత్స్యకారులు ఉన్న చోట లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రొటెక్ట్ చేయనట్లయితే, మరి ముఖ్యమంత్రి గారు 1,00,000 మందితో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదన్నా? అన్న, నేను లీగల్ గానే వెళ్తున్నాను. ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయలేదు. లేదంటే నేను లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పాటు చేస్తామని, ఇక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద నాశనం చేస్తారని, ఇక్కడ ఉన్నటువంటి జీవన ఉపాధిని మొత్తం దెబ్బతీస్తారని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ బల్క్ డ్రగ్ వ్యాపారికి ఏర్పాటు చేస్తే దానికి వ్యతిరేకంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. గత 10వ తేదీన ఇక్కడికి బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు మా అందరూ కూడా మద్దతు తెలియజేయడానికి ఇక్కడ రావడం జరుగుతున్న నేపథ్యంలో రాజమండ్రిలో ఆయన్ని నిర్బంధించి ఇక్కడ మీరు పోయేదానికి అవకాశం లేదని చెప్పేసి ఆయన నిర్బంధించారు. ఆ సందర్భంలో మీరు కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే కానీ రాజీపేట పోవడానికి అవకాశం లేదని అంటే ఆయన కూడా పర్మిషన్ తెచ్చుకొని ఈరోజు రాజీపేట రావడానికి సిద్ధం అవుతూ ఉన్నారు. ఆయన వస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో బాధాకరమైనటువంటి విషయం అయినప్పుడు కూడా ఆయన రావడం చాలా ఆనందకరమైన విషయం. ఈ సందర్భంగా ఇక్కడ వంట వార్పు కార్యక్రమం ఇక్కడే నిర్వహించాం. పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా జరుగుతూ ఉంది. ఈ బోడే రామచంద్ర యాదవ్ గారు ఇక్కడికి వచ్చి మా అందరూ కూడా మద్దతుగా నిలిస్తే ఈ ఉద్యమానికి మరే చేదోడు వాదోడుగా ఉంటుందని మేము అందరూ కూడా అనుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క సందర్భాన్ని మేము ఏ విధంగా తీసుకున్నామంటే, స్వాతంత్ర ఉద్యమానికి ఏ విధంగా అయితే ప్రజలందరినీ కూడా సమీకరించారో, ప్రజలందరినీ కూడా ఒక దగ్గర చేరారో, ఏ రైతులో ఉద్యమం జరిగిందో దానికి కంటే ఎక్కువ రీతిలో ఈరోజు ఉద్యమం జరగడానికి బోడే రామచంద్ర యాదవ్ గారు రాక మాకందరూ కూడా అంత ఆనందకరంగా ఉంది. ఈరోజు బోడే రామచంద్ర గారు రాకనే ఎటువంటి ప్రసక్తిలో ఉన్న పోలీసులు కానీ వ్యవస్థ కానీ ఎవరు కూడా ఆపలేరు. మీరు ఆపాలని చూస్తే ఇక్కడ జరిగేటువంటి ఉద్యమం మరింత ఉద్రిక్తం చేసి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రామచంద్రయ్య గారు వస్తున్నారని మేము ఎంతో వంటలో ఇవన్నీ తయారు చేస్తున్నాం. తయారు చేసి స్టేజీలోకి పెట్టుకున్నాం. మాకు ఎంతో మద్దతు ఇస్తాడు, మాకు ఎంతో మేలు జరుగుతుంది అని ఆయన వ్యక్తిని మేము ఎంతో ఆశగా ఉన్నాం. మా ఊరు ప్రజలలో ఆశగా ఉన్నారు. మా ఊరితో పడి అలాగా 5 గ్రామాల ప్రజలు కూడా ఆశగా ఉన్నాం. మాకు బలగట్టాకు వద్దని మేము చెప్పుకుంటున్నాం. మేము వచ్చిన అధికారులతో మేము చెప్పుకుంటూ ఉంటే పోలీసు వారు మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు. పోలీసు వారు ఎట్టి పరిస్థితిలో మాకు మద్దతు ఇచ్చిన వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా, మాకు మద్దతు ఇచ్చిన వ్యక్తిని ఎటు మా బాధలో చల్లారితారని మేము రామచంద్రయ్య వస్తున్నాడు మేము ఎంతో ఆశగా ఉన్నాం. వంటలు తయారు చేసుకుంటున్నాం, టేజీ కట్టుకుంటున్నాం, ఎంతో ఆనందంగా ఉన్నాం. మాకు ఎంతో మద్దతు ఇస్తాడు. ఈ బల్క్ స్టాక్ కంపెనీ ఆగుతుందని మేము ఎంతో ఆనందంగా ఆశపడి ఉన్నాం. మేము అలాగని ఎవరిని అడ్డకుండా పోలీసు వారు మాకు సహకరించాలా, హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా మాకు సహకరించాలా, మాకు మద్దతు ఇవ్వాలా. అలాగని మత్స్యకారులకి నమ్మించి ఓటు వేసుకునేందుకు ఎంతో మేలు చేస్తుంది మా అనిత మేడం గారని మేము ఎంతో ఆశపడి ఉన్నాం. అలాగని బాబు చంద్రబాబు నాయుడు కూడా మత్స్యకారులు ఉంటే నేను ఉన్నానని చెప్పడం జరిగింది. మత్స్యకారులు ఎక్కడున్నా నా ప్యాను, నా కుడిపక్క, నా గుండెకాయ అన్నాడు. బాబు నుంచి ఎంతో ఇయ్యాలకి కూడా మాట చేరకంట ఎంతో ఆనందంగా మేము చూసుకుంటున్నాం. మాకు ఈ బలకంట కట్టకంట ఆనందంగా ఏరే కంపెనీలు ఏది కట్టుకున్నా ఉపయోగిస్తాం, కానీ మా మత్స్యకారుల జీవితాలు పట్టుకొట్టద్దు. అలాగని వచ్చిన ఎట్రో వాళ్ళే అనేక రకాలతో మా ఆడబిడ్డలు బాధలు పడుతున్నారు. పిల్లలు పుట్టకంట కిడ్నీ లేతోది, గుండె జబ్బులతోటి, క్యాన్సర్తోటి బాధపడుతున్నారు ఎట్రో వాళ్ళే. అలాగని మాకు బల్క్ స్టాక్ వద్దని మేము ఎంతో ఆనందంగా బాబు చంద్రబాబు నాయుడునా తినేవి, హోమ్ మినిస్టర్ అనిత మేడంనా తినేవి,
అలాగని ఎస్సీ గారిని తినేమి, డిఎస్పీ గారిని తినేమి, పవన్ కళ్యాణ్ గారిని తినేమి, అలాగా ఆయన రామచంద్రయ్యనే తినేమి, అందరినీ మేము కోరుకుంటున్నాం. ఎంతో ఆశగా మేము ఎంతో మత్స్యకారులు ఎంతో ఆనందంగా ఉన్నాం. మాకు బల్క్ కంపెనీ వద్దని మరీ ఆనందంగా సెలవు తీసుకుంటున్నాం. మండలం రాజీపేట గ్రామంలో గత 30 రోజులుగా ఈ ధర్నా కొనసాగుతున్న సంగతి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. అయితే పోయిన ఆదివారం రామచంద్ర యాదవ్ గారు, బోడే రామచంద్ర యాదవ్ గారు మాకు మా ధర్నాను మద్దతిస్తూ రావడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డగించి మీకు పర్మిషన్ లేదని వెనక్కి తిరిగి పంపించడం జరిగింది. దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఈరోజు వస్తారన్నట్టుగా పిలుపునిచ్చారు. అయితే ఆ కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా పోలీసు వారు దాన్ని మా ఊర్లో చాలా సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని ఆయన అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఆయన వస్తానైనా మాకు ఖచ్చితంగా మాట ఇవ్వడం అయితే జరిగింది. ఆయన వస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే మా బోటు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మేము మరింత ఉద్యమం ముందుకు తీసుకెళ్తామేమో. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లకుండా అడ్డగించాలనే ప్రయత్నంలో ప్రభుత్వం మమ్మల్ని చూస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లోనే మాకు మద్దతు ఇచ్చే వాళ్ళని మీరు మా గ్రామం రానిచ్చినా రానివ్వకపోయినా ఈ ధర్నా అనేది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడు వెనకడిగేసే ప్రయత్నం అయితే మా రాజీపేట గ్రామం కానీ మత్స్యకార గ్రామాలు కానీ ఏవి చూడట్లేదు. ఎప్పుడు ముందుకు కొనసాగాలనే ప్రయత్నంతోనే ఈ బల్క్ ట్రక్ని ఖచ్చితంగా ఆపాలనే ప్రయత్నంతోనే మేము చూస్తున్నాం. మా బోటు వాళ్ళకి సహాయం అందించడానికి వాళ్ళందరూ మాకు వస్తూ ఉంటే అడ్డగించే ప్రయత్నం ప్రభుత్వం చేయడం ఎంతవరకు సభని ఈ సభాముఖంగా మేము ప్రశ్నిస్తున్నామండి. కోర్టు పర్మిషన్ తెచ్చుకున్నా సరే రానివ్వకపోతే ఇక ప్రభుత్వాలు ఎవరి మాట వింటాయి? చట్టాలను కాదని, న్యాయాన్ని కాదని మీరు అతిథులుగా మీరు రాజకీయ నాయకులు చేస్తూ ఉంటే ఇంకా మేము ఎవరిని ఆశ్రయించాలి? ప్రజలనే వారు పోలీసులను ఆశ్రయిస్తాం, లేదంటే కోర్టును ఆశ్రయిస్తాం. చట్టం మొత్తం రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. న్యాయం కూడా వెళ్ళిపోతుందా? న్యాయం చెప్తుంది ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళండి, వాళ్ళకి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి న్యాయకోర్టులో మాకు ఆయనకు పర్మిషన్ ఇస్తే వీళ్ళు ఇష్టారీతిగా ఎస్పీ గారు అంటారు రాజీపేటలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయి, అక్కడికి వెళ్తే మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్తారంట. రాజీపేటలో ఇప్పుడు వరకు ఏ విధమైన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందనేది ఆ ఎస్పీ గారు మాకు తెలియజేయాలి. అదేవిధంగా వచ్చే వ్యక్తిని మేము ఆహ్వానిస్తున్నాము అంటే మాకు మద్దతు తెలపడానికి వచ్చే వ్యక్తిని మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తాము. ఆయన మీరు అడ్డగించే ప్రయత్నం చేస్తే ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయలేదు, లేదంటే నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం బ్రేక్ చేయడం కోసం లాండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేసే విషయంలో పోలీస్కి యాంటిసిపేషన్ ఉంటుంది సార్. దాని ప్రకారంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రొటెక్ట్ చేయండి అన్న. ఇప్పుడు ప్రొటెక్ట్ చేయడానికే కదా మీరున్నది. నా వర్గం సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ని మీరు ఒబే చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ తీసుకోమన్నారు. సార్ ఏమో మిమ్మల్ని వస్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి దయచేసి రావద్దని చెప్పారు సార్. డెసిషన్ తీసుకోమన్నారు. గతంలో లాస్ట్ సెప్టెంబర్ 3 హైకోర్టు రిట్ పిటిషన్ లో ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో, ఎలాంటి ప్రొవిజన్స్ అయితే ఫాలో అయ్యారో దాన్ని ఫాలో అవ్వమని చెప్పారన్న. వెరీ క్లియర్ సార్. ఎస్పీ సార్ కి డైరెక్షన్ తీసుకోమని డైరెక్షన్ మీకు ఏమన్నట్టు చెప్పారు సార్. డైరెక్షన్ రిజెక్ట్ చేయమని చెప్పలేదన్న. కోర్టు ఫాలో అవుతుందన్న. డెసిషన్ అనేది తీసుకున్నారు సార్. వస్తే ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఎట్లా ప్రాబ్లం వస్తుంది చెప్పండి అన్న. ఎట్లా ప్రాబ్లం వస్తుంది కాదన్నా, ఎట్లా ప్రాబ్లం వస్తుంది? నేనేమన్నా వెపన్స్ పట్టుకొని పోతున్నానా, లేదంటే యుద్ధానికి పోతున్నానన్నా? కాదు కదా. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మీ ఇష్యూ అన్న, మీ బాధ్యత అన్న. బాధ్యత ప్రకారం ఏంటంటే ముందే మేము చెప్తాం సార్ మీకు. ఇది కరెక్ట్ కాదన్న, ఇది కరెక్ట్ కాదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చూపించి నన్ను అడ్డుకోవడం కరెక్ట్ కాదు అన్న, కరెక్ట్ కాదన్న. ఆయన ఇంటి దగ్గర వెళ్ళి ఆపచ్చు. అదే డివిజన్ లో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజిట్ చేశారు కదన్నా, మరి ఆయనకి రాలేదా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇప్పుడు ఒక 1000 మంది రైతులు, 1000 మంది మత్స్యకారులు ఉన్న చోట లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రొటెక్ట్ చేయనట్లయితే, మరి ముఖ్యమంత్రి గారు 1,00,000 మందితో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదన్నా? అన్న, నేను లీగల్ గానే వెళ్తున్నాను, ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయలేదు, లేదంటే నేను ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పాటు చేస్తామని, ఇక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద నాశనం చేస్తారని, ఇక్కడ ఉన్నటువంటి జీవన ఉపాధిని మొత్తం దెబ్బతీస్తారని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ బల్క్ ట్రక్ పార్క్ ఏర్పాటు చేస్తే దానికి వ్యతిరేకంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. గత 10వ తేదీన ఇక్కడికి బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు మా అందరూ కూడా మద్దతు తెలియజేయడానికి ఇక్కడ రావడం జరుగుతున్న నేపథ్యంలో రాజమండ్రిలో ఆయన్ని నిర్బంధించి ఇక్కడ మీరు పోయేదాకా
చేయడానికి అవకాశం లేదని చెప్పేసి ఆయన నిర్బంధించారు. ఆ సందర్భంలో మీరు కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే కానీ రాజీపేట పోవడానికి అవకాశం లేదని అంటే ఆయన కూడా పర్మిషన్ తెచ్చుకొని ఈరోజు రాజీపేట రావడానికి సిద్ధం అవుతా ఉన్నారు. ఆయన వస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో బాధాకరమైనటువంటి విషయం అయినప్పుడు కూడా ఆయన రావడం చాలా ఆనందకరమైన విషయం. ఈ సందర్భంగా ఇక్కడ వంట వార్పు కార్యక్రమం ఇక్కడే నిర్వహించాం. పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా జరుగుతూ ఉంది. ఈ బోడే రామచంద్ర యాదవ్ గారు ఇక్కడికి వచ్చి మా అందరికి కూడా మద్దతుగా నిలిస్తే ఈ ఉద్యమానికి మరే చేదోడు వాదోడుగా ఉంటుందని మేము అందరూ కూడా అనుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క సందర్భాన్ని మేము ఏ విధంగా తీసుకున్నామంటే స్వాతంత్ర ఉద్యమానికి ఏ విధంగా అయితే ప్రజలందరినీ కూడా సమీకరించారో, ప్రజలందరినీ కూడా ఒక దగ్గర చేరారో, ఏ రైతులో ఉద్యమం జరిగిందో దానికంటే ఎక్కువ రీతిలో ఈరోజు ఉద్యమం జరగడానికి బోడే రామచంద్ర యాదవ్ గారు రాక మాకు అందరూ కూడా అంత ఆనందకరంగా ఉంది. ఈరోజు బోడే రామచంద్ర గారు రాకనే ఎటువంటి ప్రసక్తిలో ఉన్న పోలీసులు కానీ వ్యవస్థ కానీ ఎవరు కూడా ఆపలేరు. మీరు ఆపాలని చూస్తే ఇక్కడ జరిగేటువంటి ఉద్యమం మరింత ఉద్రిక్తం చేసి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రామచంద్రయ్య గారు వస్తున్నారని మేము ఎంతో వంటలో ఇవన్నీ తయారు చేస్తున్నాం. తయారు చేసి స్టేజీలోకి పెట్టుకున్నాం. మాకు ఎంతో మద్దతు ఇస్తాడు, మాకు ఎంతో మేలు జరుగుతుంది ఆయన వ్యక్తిని మేము ఎంతో ఆశగా ఉన్నాం. మా ఊరి ప్రజలలో ఆశగా ఉన్నారు. మా ఊరితో పడి అలాగా 5 గ్రామాల ప్రజలు కూడా ఆశగా ఉన్నాం. మాకు బలగట్టాకు వద్దని మేము చెప్పుకుంటున్నాం. మేము వచ్చిన అధికారులతో మేము చెప్పుకుంటూ ఉంటే పోలీసు వారు మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు. పోలీసు వారు ఎట్టి పరిస్థితిలో మాకు మద్దతు ఇచ్చిన వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా మాకు మద్దతు ఇచ్చిన వ్యక్తిని ఎటు మా బాధలో చల్లారితారని మేము రామచంద్రయ్య వస్తున్నాడు మేము ఎంతో ఆశగా ఉన్నాం. వంటలు తయారు చేసుకుంటున్నాం, టేజీ కట్టుకుంటున్నాం, ఎంతో ఆనందంగా ఉన్నాం. మాకు ఎంతో మద్దతు ఇస్తాడు. ఈ బల్క్ కంపెనీ ఆగుతుందని మేము ఎంతో ఆనందంగా ఆశపడి ఉన్నాం. మేము అలాగని ఎవరిని అడ్డకుండా పోలీసు వారు మాకు సహకరించాలా, హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా మాకు సహకరించాలా, మాకు మద్దతు ఇవ్వాలా. అలాగని మత్స్యకారులకి నమ్మించి ఓటు వేసుకునేందుకు ఎంతో మేలు చేస్తుంది మా అనిత మేడం గారని మేము ఎంతో ఆశపడి ఉన్నాం. అలాగని బాబు చంద్రబాబు నాయుడు కూడా మత్స్యకారులు ఉంటే నేను ఉన్నానని చెప్పడం జరిగింది. మత్స్యకారులు ఎక్కడున్నా నా ప్యాను, నా కుడిపక్క, నా గుండెకాయ అన్నాడు. బాబు నుంచి ఎంతో ఇయ్యాలకి కూడా మాట చేరకంట ఎంతో ఆనందంగా మేము చూసుకుంటున్నాం. మాకు బలగంట కట్టకంట ఆనందంగా ఏరే కంపెనీలు ఏది కట్టుకున్నా ఉపయోగిస్తాం, కానీ మా మత్స్యకారుల జీవితాలు పొట్టకొట్టొద్దు. అలాగే వచ్చిన ఎట్రో వాళ్ళే అనేక రకాలతో మా ఆడబిడ్డలు బాధలు పడుతున్నారు. పిల్లలు పుట్టకంట కిడ్నీ లేతోది, గుండె జబ్బులతోటి, క్యాన్సర్తోటి బాధపడుతున్నారు ఎట్రో వాళ్ళే. అలాగని మాకు బలగ స్టాక్ వద్దని మేము ఎంతో ఆనందంగా బాబు చంద్రబాబు నాయుడునే తినేవి, హోమ్ మినిస్టర్ అనిత మేడంనా తినేవి, అలాగని ఎస్సీ గారిని తినేవి, డిఎస్పీ గారిని తినేవి, పవన్ కళ్యాణ్ గారిని తినేవి, అలాగా ఆయన రామచంద్రయ్య తినేవి. అందరినీ మేము కోరుకుంటున్నాం. ఎంతో ఆశగా మేము ఎంతో మత్స్యకారులు ఎంతో ఆనందంగా ఉన్నాం. మాకు బల్క్ స్టాక్ కంపెనీ వద్దని మరీ ఆనందంగా సెలవు తీసుకుంటున్నాం. మండలం రాజీపేట గ్రామంలో గత 30 రోజులుగా ఈ ధర్నా కొనసాగుతున్న సంగతి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. అయితే పోయిన ఆదివారం రామచంద్ర యాదవ్ గారు, బోడే రామచంద్ర యాదవ్ గారు మాకు మా ధర్నాను మద్దతిస్తూ రావడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డగించి మీకు పర్మిషన్ లేదని వెనక్కి తిరిగి పంపించడం జరిగింది. దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఈరోజు వస్తారన్నట్టుగా పిలుపునిచ్చారు. అయితే ఆ కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పటికి కూడా పోలీసు వారు దాన్ని మా ఊర్లో చాలా సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని ఆయన అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఆయన వస్తానైనా మాకు ఖచ్చితంగా మాట ఇవ్వడం అయితే జరిగింది. ఆయన వస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే మా బోటు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మేము మరింత ఉద్యమం ముందుకు తీసుకెళ్తామేమో. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళకుండా అడ్డగించాలనే ప్రయత్నంలో ప్రభుత్వం మమ్మల్ని చూస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లోని మాకు మద్దతు ఇచ్చే వాళ్ళని మీరు మా గ్రామం రానిచ్చినా రానివ్వకపోయినా ఈ ధర్నా అనేది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడు వెనకడిగేసే ప్రయత్నం అయితే మా రాజీపేట గ్రామం కానీ మత్స్యకార గ్రామాలు కానీ ఏవి చూడట్లేదు. ఎప్పుడు ముందుకు కొనసాగాలనే ప్రయత్నంతోనే ఈ బల్క్ ట్యాక్ని ఖచ్చితంగా ఆపాలనే ప్రయత్నంతోనే మేము చూస్తున్నాం. మా బోటు వాళ్ళకి సహాయం అందించడానికి వాళ్ళందరూ మాకు వస్తూ ఉంటే అడ్డగించే ప్రయత్నం ప్రభుత్వం చేయడం ఎంతవరకు సభని ఈ సభాముఖంగా మేము ప్రశ్నిస్తున్నామండి. కోర్టు పర్మిషన్ తెచ్చుకున్నా సరే రానివ్వకపోతే ఇక ప్రభుత్వాలు ఎవరి మాట వింటాయి? చట్టాలను కాదని, న్యాయాన్ని కాదని మీరు అతిథులుగా మీరు రాజకీయ నాయకులు చేస్తూ ఉంటే ఇంకా మేము ఎవరిని ఆశ్రయించాలి? ప్రజలనే వారు పోలీసులను ఆశ్రయిస్తాం, లేదంటే కోర్టును ఆశ్రయిస్తాం. చట్టం మొత్తం రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. న్యాయం కూడా వెళ్ళిపోతుందా? న్యాయం చెప్తుంది ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళండి, వాళ్ళకి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి న్యాయకోర్టులో మాకు ఆయనకు పర్మిషన్ ఇస్తే వీళ్ళు ఇష్టారీతిగా ఎస్పీ గారు అంటారు రాజీపేటలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయి,
అక్కడికి వెళ్తే మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్తారంట. రాజీపేటలో ఇప్పుడు వరకు ఏ విధమైన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందనేది ఆ ఎస్పీ గారు మాకు తెలియజేయాలి. అదేవిధంగా వచ్చే వ్యక్తిని మేము ఆహ్వానిస్తున్నాము అంటే మాకు మద్దతు తెలపడానికి వచ్చే వ్యక్తిని మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తాము. ఆయన మీరు అడ్డగించే ప్రయత్నం చేస్తే ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయలేదు, లేదంటే నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ బ్రేక్ చేయడం కోసం ఇంకోటి కాదు. లాండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేసే విషయంలో పోలీస్ కి యాంటిసిపేషన్ ఉంటుంది సార్. దాని ప్రకారంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రొటెక్ట్ చేయండి అన్న. ఇప్పుడు ప్రొటెక్ట్ చేయడానికే కదా మీరున్నది. నా దీనికి సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ని మీరు ఒబే చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ తీసుకోమన్నారు. సార్ ఏమో మిమ్మల్ని వస్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి దయచేసి రావద్దని చెప్పారు సార్. డెసిషన్ తీసుకోమన్నారు. గతంలో లాస్ట్ సెప్టెంబర్ 3 హైకోర్టు రిట్ పిటిషన్ లో ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో, ఎలాంటి ప్రొవిజన్స్ అయితే ఫాలో అయ్యారో దాన్ని ఫాలో అవ్వమని చెప్పారన్న. సో వెరీ క్లియర్ సార్. ఎస్పీ సార్ కి డైరెక్షన్ తీసుకోమని డైరెక్షన్ మీకు ఏమన్నట్టు చెప్పారు సార్. డైరెక్షన్ రిజెక్ట్ చేయమని చెప్పలేదన్న. సార్ ఏంటంటే కోర్టు డెసిషన్ అనేది తీసుకున్నారు సార్. అక్కడికి వస్తే ప్రాబ్లం వస్తుంది కాబట్టి మిమ్మల్ని రావద్దని చెప్పి నోటీస్ ఎట్లా ప్రాబ్లం వస్తుంది చెప్పండి అన్న. ఎట్లా ప్రాబ్లం వస్తుంది కాదన్నా, ఎట్లా ప్రాబ్లం వస్తుంది? అదే సార్. నేనేమన్నా వెపన్స్ పట్టుకొని పోతున్నానా, లేదంటే యుద్ధానికి పోతున్నానన్న? కాదు కదా. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మీ ఇష్యూ అన్న, మీ బాధ్యత అన్న. బాధ్యత ప్రకారం ఏంటంటే ముందే మేము చెప్తాం సార్ మీకు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చూపించి నన్ను అడ్డుకోవడం కరెక్ట్ కాదు అన్న, కరెక్ట్ కాదన్న. ఆయన ఇంటి దగ్గర వెళ్ళి ఇప్పుడు అదే డివిజన్ లో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజిట్ చేశారు కదన్నా, మరి ఆయనకి రాలేదా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇప్పుడు ఒక 1000 మంది రైతులు, 1000 మంది మత్స్యకారులు ఉన్న చోట లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రొటెక్ట్ అయినట్లయితే, మరి ముఖ్యమంత్రి గారు 1,00,000 మందితో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదన్నా? అన్న, నేను లీగల్ గానే వెళ్తున్నాను, ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయలేదు, లేదంటే నేను ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పాటు చేస్తామని, ఇక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద నాశనం చేస్తారని, ఇక్కడ ఉన్నటువంటి జీవన ఉపాధిని మొత్తం దెబ్బతీస్తారని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తే దానికి వ్యతిరేకంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. గత 10వ తేదీన ఇక్కడికి బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు మా అందరూ కూడా మద్దతు తెలియజేయడానికి ఇక్కడ రావడం జరుగుతున్న నేపథ్యంలో రాజమండ్రిలో ఆయన్ని నిర్బంధించి ఇక్కడ మీరు పోయేదానికి అవకాశం లేదని చెప్పేసి ఆయన నిర్బంధించారు. ఆ సందర్భంలో మీరు కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే కానీ రాజీపేట పోవడానికి అవకాశం లేదని అంటే ఆయన కూడా పర్మిషన్ తెచ్చుకొని ఈరోజు రాజీపేట రావడానికి సిద్ధం అవుతూ ఉన్నారు. ఆయన వస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో బాధాకరమైనటువంటి విషయం అయినప్పుడు కూడా ఆయన రావడం చాలా ఆనందకరమైన విషయం. ఈ సందర్భంగా ఇక్కడ వంట వార్పు కార్యక్రమం ఇక్కడే నిర్వహించాం. పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా జరుగుతూ ఉంది. ఈ బోడే రామచంద్ర యాదవ్ గారు ఇక్కడికి వచ్చి మా అందరూ కూడా మద్దతుగా నిలిస్తే ఈ ఉద్యమానికి మరే చేదోడు వాదోడుగా ఉంటుందని మేము అందరూ కూడా అనుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క సందర్భాన్ని మేము ఏ విధంగా తీసుకున్నామంటే, స్వాతంత్ర ఉద్యమానికి ఏ విధంగా అయితే ప్రజలందరినీ కూడా సమీకరించారో, ప్రజలందరినీ కూడా ఒక దగ్గర చేరారో, ఏ రైతులో ఉద్యమం జరిగిందో దానికి కంటే ఎక్కువ రీతిలో ఈరోజు ఉద్యమం జరగడానికి బోడే రామచంద్ర యాదవ్ గారు రాక మాకందరూ కూడా అంత ఆనందకరంగా ఉంది. ఈరోజు బోడే రామచంద్ర గారు రాకనే ఎటువంటి ప్రసక్తిలో ఉండడం పోలీసులు కానీ వ్యవస్థ కానీ ఎవరు కూడా ఆపలేరు. మీరు ఆపాలని చూస్తే ఇక్కడ జరిగేటువంటి ఉద్యమం మరింత ఉద్రిక్తం చేసి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రామచంద్రయ్య గారు వస్తున్నారని మేము ఎంతో వంటలో ఇవన్నీ తయారు చేస్తున్నాం. తయారు చేసి స్టేజీలోకి పెట్టుకున్నాం. మాకు ఎంతో మద్దతు ఇస్తాడు, మాకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన వచ్చిందని మేము ఎంతో ఆశగా ఉన్నాం. మా ఊరి ప్రజలలో ఆశగా ఉన్నారు. మా ఊరితో పడి అలాగా 5 గ్రామాల ప్రజలు కూడా ఆశగా ఉన్నాం. మాకు బలగట్టాకు వద్దని మేము చెప్పుకుంటున్నాం. మేము వచ్చిన అధికారులతో మేము చెప్పుకుంటూ ఉంటే పోలీసు వారు మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు. పోలీసు వారు ఎట్టి పరిస్థితిలో మాకు మద్దతు ఇచ్చిన వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా, మాకు మద్దతు ఇచ్చిన వ్యక్తిని ఎటు మా బాధలో చల్లారితారని మేము రామచంద్రయ్య వస్తున్నాడు మేము ఎంతో ఆశగా ఉన్నాం. వంటలు తయారు చేసుకుంటున్నాం, టేజీ కట్టుకుంటున్నాం, ఎంతో ఆనందంగా ఉన్నాం. మాకు ఎంతో మద్దతు ఇస్తాడు. ఈ బల్క్ స్టాక్ కంపెనీ ఆగుతుందని మేము ఎంతో ఆనందంగా ఆశపడి ఉన్నాం. మేము అలాగని ఎవరిని అడ్డకుండా పోలీసు వారు మాకు సహకరించాలా, హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా మాకు సహకరించాలా, మాకు మద్దతు ఇవ్వాలా. అలాగని మత్స్యకారులకి నమ్మించి ఓటు వేసుకునేందుకు ఎంతో మేలు చేస్తుంది మా అనిత మేడం గారు అని మేము ఎంతో ఆశపడి ఉన్నాం. అలాగని బాబు చంద్రబాబు నాయుడు కూడా మత్స్యకారులు ఉంటే నేను ఉన్నానని చెప్పడం జరిగింది. మత్స్యకారులు ఎక్కడున్నా నా ప్యాను, నా కుడిపక్క, నా గుండెకాయ అన్నాడు. బాబు నుంచి ఎంతో ఇయ్యాలకి కూడా మాట చేరకంట ఎంతో ఆనందంగా మేము చూసుకుంటున్నాం. మాకు ఈ బలగంట కట్టకంట
ఆనందంగా ఏరే కంపెనీలు ఏది కట్టుకున్నా ఉపయోగిస్తాం, కానీ మా మత్స్యకారుల జీవితాలు పట్టకొట్టొద్దు. అలాగే వచ్చిన ఎట్రో వాళ్ళే అనేక రకాలతో మా ఆడబిడ్డలు బాధలు పడుతున్నారు. పిల్లల పుట్టకంట కిడ్నీ లేతోది, గుండె జబ్బులతోటి, క్యాన్సర్తోటి బాధపడుతున్నారు ఎట్రో వాళ్ళే. అలాగని మాకు బలగ స్టాక్ వద్దని మేము ఎంతో ఆనందంగా బాబు చంద్రబాబు నాయుడునా తినేవి, హోమ్ మినిస్టర్ అనిత మేడంనా తినేవి, అలాగని ఎస్సీ గారిని తినేవి, డిఎస్పీ గారిని తినేవి, పవన్ కళ్యాణ్ గారిని తినేవి, అలాగా ఆయన రామచంద్రయ్య తినేవి. అందరినీ మేము కోరుకుంటున్నాం. ఎంతో ఆశగా మేము ఎంతో మత్స్యకారులు ఎంతో ఆనందంగా ఉన్నాం. మాకు బలగ స్టాక్ కంపెనీ వద్దని మరీ ఆనందంగా సెలవు తీసుకుంటున్నాం. మండలం రాజీపేట గ్రామంలో గత 30 రోజులుగా ఈ ధర్నా కొనసాగుతున్న సంగతి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. అయితే పోయిన ఆదివారం రామచంద్ర యాదవ్ గారు, బోడే రామచంద్ర యాదవ్ గారు మాకు మా ధర్నాను మద్దతిస్తూ రావడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డగించి మీకు పర్మిషన్ లేదని వెనక్కి తిరిగి పంపించడం జరిగింది. దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఈరోజు వస్తారన్నట్టుగా పిలుపునిచ్చారు. అయితే ఆ కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పటికి కూడా పోలీసు వారు దాన్ని మా ఊర్లో చాలా సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని ఆయన అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికి కూడా ఆయన వస్తానైనా మాకు ఖచ్చితంగా మాట ఇవ్వడం అయితే జరిగింది. ఆయన వస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే మా బోటు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మేము మరింత ఉద్యమం ముందుకు తీసుకెళ్తామేమో. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళకుండా అడ్డగించాలనే ప్రయత్నంలో ప్రభుత్వం మమ్మల్ని చూస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లోని మాకు మద్దతు ఇచ్చే వాళ్ళని మీరు మా గ్రామం రానిచ్చినా రానివ్వకపోయినా ఈ ధర్నా అనేది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడు వెనకడిగేసే ప్రయత్నం అయితే మా రాజీపేట గ్రామం కానీ మత్స్యకార గ్రామాలు కానీ ఏవి చూడట్లేదు. ఎప్పుడు ముందుకు కొనసాగాలనే ప్రయత్నంతోనే ఈ బల్క్ డ్రాగ్ని ఖచ్చితంగా ఆపాలనే ప్రయత్నంతోనే మేము చూస్తున్నాం. మా బోటు వాళ్ళకి సహాయం అందించడానికి వాళ్ళందరూ మాకు వస్తూ ఉంటే అడ్డగించే ప్రయత్నం ప్రభుత్వం చేయడం ఎంతవరకు సభని ఈ సభాముఖంగా మేము ప్రశ్నిస్తున్నామండి. కోర్టు పర్మిషన్ తెచ్చుకున్నా సరే రానివ్వకపోతే ఇక ప్రభుత్వాలు ఎవరి మాట వింటాయి? చట్టాలను కాదని, న్యాయాన్ని కాదని మీరు అతిథులుగా మీరు రాజకీయ నాయకులు చేస్తూ ఉంటే ఇంకా మేము ఎవరిని ఆశ్రయించాలి? ప్రజలని వారు పోలీసులను ఆశ్రయిస్తాం, లేదంటే కోర్టును ఆశ్రయిస్తాం. చట్టం మొత్తం రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. న్యాయం కూడా వెళ్ళిపోతుందా? న్యాయం చెప్తుంది ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళండి, వాళ్ళకి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి న్యాయకోర్టులో మాకు ఆయనకు పర్మిషన్ ఇస్తే వీళ్ళు ఇష్టారీతిగా ఎస్పీ గారు అంటారు రాజీపేటలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయి, అక్కడికి వెళ్తే మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్తారంట. రాజీపేటలో ఇప్పుడు వరకు ఏ విధమైన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందనేది ఆ ఎస్పీ గారు మాకు తెలియజేయాలి. అదేవిధంగా వచ్చే వ్యక్తిని మేము ఆహ్వానిస్తున్నాము అంటే మాకు మద్దతు తెలపడానికి వచ్చే వ్యక్తిని మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తాము. ఆయన మీరు అడ్డగించే ప్రయత్నం చేస్తే ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయలేదు, లేదంటే నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం బ్రేక్ చేయడం కోసం లాండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేసే విషయంలో పోలీస్ కి యాంటిసిపేషన్ ఉంటుంది సార్. దాని ప్రకారంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రొటెక్ట్ చేయండి అన్న. ఇప్పుడు ప్రొటెక్ట్ చేయడానికే కదా మీరున్నది. సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ని మీరు ఒబే చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ తీసుకోమన్నారు. సార్ ఏమో మిమ్మల్ని వస్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి దయచేసి రావద్దని చెప్పారు సార్. డెసిషన్ తీసుకోమన్నారు. గతంలో లాస్ట్ సెప్టెంబర్ 3 హైకోర్టు రిట్ పిటిషన్ లో ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో, ఎలాంటి ప్రొవిజన్స్ అయితే ఫాలో అయ్యారో దాన్ని ఫాలో అవ్వమని చెప్పారన్న. వెరీ క్లియర్ సార్. ఎస్పీ సార్ కి డైరెక్షన్ తీసుకోమని డైరెక్షన్ మీకు ఏమన్నట్టు చెప్పారు సార్. డైరెక్షన్ రిజెక్ట్ చేయమని చెప్పలేదన్న. సార్ ఏంటంటే కోర్టు డెసిషన్ అనేది తీసుకున్నారు సార్. వస్తే ప్రాబ్లం వస్తుంది కాబట్టి రావద్దని చెప్పి నోటీస్